మీ పేరేంటిదన్నా? మీ పేరు? రవీందర్ గారు, రవీందర్ రెడ్డి గారు. ఏం చేస్తారన్నా? అన్నా ఎస్బీ ఇంటెలిజెన్స్. ఇవాళ వచ్చి ఇక్కడ మేము కార్యక్రమం పెట్టుకుంటే మీరు స్టేజ్ ఎక్కి నిలబడి ఎవరెవరి కార్యక్రమానికి వచ్చిండ్రు, ఎవరి పేర్లు గవర్నమెంట్ కి పంపించాలని పంపిస్తుర్రా అన్న? బెదిరిస్తుర్రా మీరు? మరి లేకుంటే ఎందుకు చెప్పండి? ఎందుకు మీరు స్టేజ్ ఎక్కి నిలబడి ఒక్కొక్కరు ఎవరెవరు వచ్చిర్రు అని చెప్పి ఫోన్ పట్టుకొని మీరు టైప్ చేసుకుంటా పోతుంటే అంటే జనాలను బెదిరియడానికా మీరు చేసేది? ఎందుకు వచ్చారు చెప్పండి? స్టేజ్ ఎక్కి నిలబడి బెదిరిస్తారా మీరు గ్రామస్తులను రావద్దని? ఇల్లు తిరిగి టీఆర్ఎస్ వాళ్ళు బెదిరిస్తారు కాదన్నా, ఇల్లు తిరిగి టీఆర్ఎస్ వాళ్ళు బెదిరిస్తారు. మా వాళ్ళు మొన్న మీటింగ్ పెట్టుకుంటామంటే ఎట్లా పెడతామని ముందు మాట్లాడతారు. ఇవాళ మీటింగ్ పెట్టుకుంటే మళ్ళీ ఎవరు రావద్దంటారు. ఇంటెలిజెన్స్ వాళ్ళు ఒక దిక్కు, పోలీసు వాళ్ళు ఒక దిక్కు, మొత్తం వచ్చి మోరింపడానికి ఇదేమన్నా కేటీఆర్ సంస్థానమా లేకపోతే ఇంకా లోకల్లో ఉన్న లీడర్ల సంస్థానమా? మరి మీరు ఇక్కడ నిలబడి మీకు ఉద్దేశం లేకపోతే ఎందుకు బెదిరిస్తున్నారు జనాలను? అంటే వాళ్ళకు సైకలాజికల్ గా వాళ్ళను ప్రెజర్ చేసినందుకే కదా. గంతగనం ఫోటోలు వీటిని తీయకురన్నా. ఇందాక చెప్పిరుగా అమ్మ వాళ్ళు చెప్పిరుగా, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేని తీసి చూపిది. ఆ నౌకర్లు రాని నిరుద్యోగులు ఉన్నారు కదా, వాళ్ళు బాధపడుతున్నారని గవి తీసిది. గవర్నమెంట్ వాళ్ళు చేసే దందాలు తీసిది, లిక్కర్ షాపులు ఎన్ని ఉన్నాయో తీసిది. దయచేసి మీరు బెదిరించేటటువంటి ప్రయత్నాలు మాత్రం దయచేసి చేయొద్దు. నేను పోలీసు వాళ్ళకు చెప్తున్నా, ఇంటెలిజెన్స్ వాళ్ళకు కూడా చెప్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.